అనగనగా ఒక ఊరు ఉండేదంట. ఆ ఊర్లో భార్య, ఒక భర్త ఉండేవారంట. వాళ్ళతో పాటు గాడిద ఉండేదన్నమాట. అయితే వాళ్ళు ఒకరోజు ఊరికి వెళ్దామని వెళ్తున్నారు. అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తుంటే ఒకళ్ళు అంటారంట, చిచి చూసావా వీళ్ళు గాడిదతో పాటు నడుచుకెళ్తున్నారు, ఆ బట్టల మూట ఏదో దాని పైన పెట్టచ్చు కదా అంటారంట. సరే అని చెప్పి వీళ్ళు ఏం చెప్తారంట, బట్టల మూట దాని పైన పెట్టి నడుచుకుంటూ వెళ్తారంట. అయితే ఇంకొక ఊరు రాగానే అంటారంట, చిచి చూసావా వీళ్ళు గాడిద పైకి బట్టల మూట పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నారు, దాని మీద ఎక్కి కూర్చోవచ్చు కదా అంటారంట. అయితే ఇతను ఏం చేస్తాడంట, భార్యని పైకెక్కించి ఇతను నడుచుకుంటూ వెళ్తారంట. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ఊరు రాగానే ఇంకొకళ్ళు అంటారంట, చూసావా భర్తని నడిపించుకుని ఆవిడ పైకి ఎక్కి కూర్చుంది, సిగ్గు లేదు ఇవిడికి అంటారంట. అయితే వాళ్ళు ఏం చెప్తారంట, భార్య దిగిపోయి భర్త పైకి ఎక్కి కూర్చుని మళ్ళీ వెళ్తారంట. మళ్ళీ ఇంకొక ఊరు రాగానే ఇంకొకళ్ళు అంటారంట, చూసావా భర్తని భార్యని నడిపించుకుంటూ ఇతను పైకి ఎక్కి కూర్చున్నాడు, సిగ్గు లేదు ఇతనికి అంటారంట. అయితే వీళ్ళు ఏం చెప్తారంట, దిగిపోయి మళ్ళీ భార్య భర్త పైకెక్కి కూర్చుంటారంట. గాడి పైకెక్కి కూర్చుని మళ్ళీ ఇంకొక ఊరు వెళ్తారంట. మళ్ళీ ఇంకొక ఊరు వెళ్తే మళ్ళీ ఇంకొకరు అంటారంట, వీరికి కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, నడుచుకెళ్ళచ్చు కదా, బరువంతా గాడిద పైన ఎందుకు అని అంటారంట. అప్పుడు వీళ్ళు దిగిపోయి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటారంట. ఒక ఆమె వచ్చి అంటదంట, అప్పుడు అంటదావిడి, ఇందులో ఎవరి నిర్ణయం కాదు, మీకు మీరు తీసుకున్న నిర్ణయం ఉండాలి. ఏదైనా 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ మీకు నచ్చిందే చేయాలి అని చెప్పేసి అంటదన్నమాట.